బీజేపీ భీష్ముడిగా అభివర్ణించే అద్వానీ పరిస్థితి ఏంటి? ప్రధాని పదవి ఎలాగూ దక్కలేదు, రాష్ట్రపతి గౌరవం కూడా అందని ద్రాక్షేనా? మోడీకి అసలు సిసలు రాజకీయ గురువుగా అభివర్ణించే అద్వానీ ప్రస్తుత పరిస్థితి ఇలా ఉంది. 10 మంది ముందు చాలా గౌరవంగా మర్యాదగా వ్యవహరించే వారి విషయంలో మోడీ ఎంత కరకుగా కఠినంగా వ్యవహరిస్తారనడానికి ఈ ఉదంతమే అసలు సిసలు ఉదాహరణ. ఈరోజు మోడీ ఈ స్థానంలో కనిపిస్తున్నారంటే పార్టీలో ఆయనకు అవకాశాల్ని కల్పించి ఆయన్ను ప్రమోట్ చేసిన అద్వానీ ప్రయత్నాల్ని మరిచిపోలేం. వాజ్పేయి లాంటి వారు మోడీ మీద గుర్రుగా ఉన్న వేళ అండగా నిలబడినోళ్లలో అద్వానీ ముందుంటారు. శిష్యుడు ప్రధాని కుర్చీలో కూర్చొని ఉన్నవేళ గురువుకు కీలక స్థానం లభించే అవకాశం ఉంటుంది. అందుకు భిన్నంగా వయసు పేరుతో ఏ పదవి అప్పగించకుండా చేసిన మోడీని తక్కువ చేసి చూడడం అంటే మనల్ని మనం మోసగించుకోవడమే అవుతుంది. తన జీవితంలో ప్రధానమంత్రి పదవిలో కూర్చోవాలన్నది అద్వానీ కల. అది తీరదని తేలిపోయింది. ప్రధాని పదవిలో కాకుండా దేశ ప్రథమ పౌరుడి హోదాను కట్టబెట్టేందుకు ఇప్పుడు అవకాశాలు ఉన్నాయి. కానీ మోడీ అందుకు సిద్ధంగా లేరన్న వాదన వినిపిస్తుంది. మరికొద్ది నెలల్లో రాష్ట్రపతి పదవి నుంచి ప్రణబ్ ముఖర్జీ వైదొలగనున్నారు. ఆయన పదవీ కాలం జూలై నాటికి ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో రాష్ట్రపతి కుర్చీలో ఎవరు కూర్చుంటారన్న అంశంపై జోరుగా చర్చ సాగుతుంది. ఇప్పటికే పలువురి పేర్లు అప్పుడప్పుడు వినిపించినా తాజాగా 4 పేర్లు జోరుగా వినిపిస్తున్నాయి. అందులో ఒకరు సీనియర్ బీజేపీ నేత మురళీ మనోహర్ జోషి కాగా, రెండో పేరు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ గా చెప్పవచ్చు. ఇక మూడో పేరు లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అయితే, 4గో పేరు జార్ఖండ్ గవర్నర్ ద్రౌపది మర్ముల. రాష్ట్రపతి పదవికి వినిపిస్తున్న 4 పేర్లలో 3 పేర్లు మహిళలే కావడం ఒక విశేషమైతే, మోడీ గురువు అద్వానీ పేరు మాత్రం వినిపించకపోవటం మర్చిపోకూడదు. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం అద్వానీ పేరు రాష్ట్రపతి రేసులోకి అస్సలు రాలేదని, ఆ దిశగా మోడీ అండ్ కో ఆలోచించడం లేదన్నమాట బలంగా వినిపిస్తుంది. ఇది చాలు మోడీ ఆలోచనలు ఎలా ఉంటాయో అర్థం కావటానికి. రాజకీయంగా తనను పెంచి పోషించిన గురువుకు పంగనామాలు పెట్టడంలో మోడీ తర్వాతే ఎవరైనా అన్న విమర్శ వినిపిస్తుంది. రాష్ట్రపతి పదవికి అద్వానీని ఎంపిక చేయని పక్షంలో మోడీకి అదో మచ్చలా మిగిలిపోవటం ఖాయమన్నమాట వినిపిస్తుంది. మరి మోడీ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.